డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. కర్మని ఎవడు తప్పించలేడు. 99.99% సేఫ్ సెక్యూర్ అవ్వచ్చు. ఒక నలుగురున్న ఒక ఫ్యామిలీ ఫార్చ్యూనర్ కార్ లో 150లో వెళ్తుంది. జస్ట్ ఇమాజిన్ 150లో వెళ్తున్న కార్ పంచర్ అయింది. ఏమైతుంది? బ్లాస్ట్, పల్టీలు కొడుతుంది. ఎవడైనా బ్రతికే ఛాన్స్ ఉందా? కానీ ఆ నలుగురు సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారు. యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, పంచభూతాల బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ప్రకృతి ఆశీర్వాదం ఉంది. ఏమైందో తెలుసా? పంచర్ అయింది, కానీ ఎవరికి ఏమీ జరగలే. ఆ పక్కనే పంచర్ షాప్ ఉంది. దట్ ఈజ్ అహం. మీరు పుట్టినప్పటి నుండి టిల్ డేట్ ఈ రోజు వరకు మీరు బాధపడుతున్న ప్రతి అంశము మీ కంటి ముందు కనిపిస్తా ఉంది. రిపీటెడ్గా మన అనుకున్న వాళ్ళు మీరు లాస్ అయి ఉంటారు. ఆ లాస్ మీ కంటి ముందు కనిపిస్తా ఉంది. తెలియకుండా చాలా ఎమోషనల్ అవుతున్నారు. గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైతే మీరు ఆచరణ చేస్తారో ఏదో ఒక రోజు ఆశ్చర్యాలై కూర్చుంటారు. ఎప్పుడైతే మీరు ఆచరణ చేస్తారో భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు పొంగిపోతాయి. ఒక డేలో అసలు మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ని మార్నింగ్ నుండి నైట్ వరకు ఎలా ఫాలో అవ్వాలి అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే పర్సన్ టు పర్సన్ కోరికలు వేరు, అవసరాలు వేరు, డ్రీమ్స్ వేరు. మేనిఫెస్టేషన్ చేసే విధానం వేరు. ఎందుకొరకు మేనిఫెస్టేషన్ చేస్తున్నారో ఆ సోర్స్ కూడా వేరు. ఒక వ్యక్తి జాబ్ కొరకు మేనిఫెస్టేషన్ చేస్తారు, ఒక వ్యక్తి మనీ మేనిఫెస్టేషన్ చేస్తారు, ఒక వ్యక్తి హెల్త్ కొరకు మేనిఫెస్టేషన్ చేస్తారు, ఒక వ్యక్తి ఆరోగ్య అభివృద్ధి కొరకు, వ్యాపార అభివృద్ధి కొరకు మేనిఫెస్టేషన్ చేస్తారు. అల్టిమేట్గా అవ్వాల్సింది భగవంతుడు దైవశక్తితో, విశ్వశక్తితో మమేకం అవ్వడమే. మరి ఒక డేలో మార్నింగ్ నుండి నైట్ వరకు కంప్లీట్ యూనివర్సల్ సబ్జెక్ట్ని ఎలా ఆచరణలో పెట్టాలి, అది కూడా రైట్ వేలో అన్న మేజర్ హిడెన్ సీక్రెట్ని ఈ వీడియోలో రివీల్ చేయబోతా ఉన్నాం. శ్రద్ధగా వినండి అండ్ ఆచరణలో పెట్టండి. ఆచరణలో పెడితే 110% భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు స్టార్ట్ అవుతాయి. స్టే ట్యూన్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుం దుర్గాయ నమః. ఓం సం శనీశ్వరాయ నమః. ఓం నమో భగవతే రుద్రాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. మేనిఫెస్టేషన్ ఒక రోజులో మార్నింగ్ లేచినప్పటి నుంచి మళ్ళీ పడుకునేంత వరకు మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, నిజ జీవితంలో యూనివర్సల్ సబ్జెక్ట్ ఎలా ఆచరణలో పెట్టాలి, ఒక డే మార్నింగ్ నుండి ఒక నైట్ వరకు ఆ ప్రాసెస్ ఏంటి, ఆ ఎనాలిసిస్ ఏంటి, ఆ స్ట్రక్చర్ ఏంటి, ఆ ఆల్గోరిథం ఏంటి అన్నది ఎవరికి అర్థం కావట్లేదు. కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు చాలామంది. వ్యక్తి నుండి వ్యక్తికి, పర్సన్ టు పర్సన్ మేనిఫెస్టేషన్ చేసే విధానం డిఫరెంట్. అందరూ ఒకే టెక్నిక్ ఫాలో అవ్వాలని ఏమీ లేదు. పర్సన్ టు పర్సన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఆచరణలో పెట్టే విధానం డిఫరెంట్ ఉంటుంది, టెక్నిక్స్ డిఫరెంట్ ఉంటుంది, సాధన డిఫరెంట్ ఉంటుంది, సత్సంగం డిఫరెంట్ ఉంటుంది, సేవ డిఫరెంట్ ఉంటుంది, సాక్రిఫైసెస్ డిఫరెంట్ ఉంటుంది. ఒక వ్యక్తి ఉద్యోగం కోసం మేనిఫెస్టేషన్ చేస్తాడు, ఒక వ్యక్తి వ్యాపార అభివృద్ధి కొరకు మేనిఫెస్టేషన్ చేస్తాడు, ఒక వ్యక్తి కెరియర్ మేనిఫెస్టేషన్, ఒక వ్యక్తి మనీ మేనిఫెస్టేషన్, ఒక వ్యక్తి హెల్త్ మేనిఫెస్టేషన్, ఒక వ్యక్తి రిలేషన్షిప్ మేనిఫెస్టేషన్. పర్సన్ టు పర్సన్ మేనిఫెస్టేషన్ చేసే స్టఫ్ డిఫరెంట్ ఉంటుండే, విధానం డిఫరెంట్ ఉంటుండే, కానీ అల్టిమేట్గా చేస్తుంది మేనిఫెస్టేషనే. అల్టిమేట్గా చేస్తుంది గాడ్స్ ఎనర్జీతో, యూనివర్సల్ ఎనర్జీతో మమేకం అవ్వడమే, అలైన్ అవ్వడమే. మరి ఒక డేలో ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి, ఈ మేజర్ థింగ్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. పాయింట్ నెంబర్ 1, డే ఈరోజు స్టార్ట్ అవుతుంది, హెల్దీగా డే స్టార్ట్ అవ్వాలి అంటే దానికి బీజము ముందు రోజు నైట్ పడాల్సి ఉంటుంది. సో పాయింట్ నెంబర్ 1, as earliest as possible you have to go to the bed. నైట్ టైం తక్కువ ఫుడ్ తీసుకోండి. 25% ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి నైట్ టైం. మార్నింగ్ 100% తీసుకుంటే ఆఫ్టర్నూన్ 50% ఆఫ్ ఫుడ్ తీసుకుంటే నైట్ 25% ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి. తక్కువ ఫుడ్ తీసుకోండి, సాఫ్ట్ ఫుడ్ తీసుకోండి, హెల్దీ ఫుడ్ తీసుకోండి. దట్ ఎర్లీగా తీసుకోవడానికి ప్రయత్నించండి. యాజ్ ఎర్లీయెస్ట్ యాజ్ పాసిబుల్ ఎర్లీగా పడుకోవడానికి ప్రయత్నించండి. ఎప్పుడైతే ఎర్లీగా పడుకుంటామో బై డిఫాల్ట్ ఎర్లీగా లేస్తాం. పడుకునేటప్పుడు వాటర్ మేనిఫెస్టేషన్ చేయండి. సింపుల్గా నేను మీకు ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. వాటర్ బాటిల్ని హోల్డ్ చేస్తూ ప్రేయర్స్ చేసేది అలానే అక్కడ పెట్టి మార్నింగ్ లేచాక అగైన్ మళ్ళీ ప్రేయర్ చేసి ఆ వాటర్ డ్రింక్ చేయడం.
పడుకునే ముందు మనీ మెడిటేషన్ మ్యూజిక్ ఒకటి ఉంటుంది. ఇంతకుముందు ఆ వీడియో లింక్ షేర్ చేయడం జరిగింది. మనీ మెడిటేషన్ మ్యూజిక్ ఉంటుంది. ఆ మ్యూజిక్ పెట్టుకుంటూ ఉత్తరం నార్త్ ఫేసింగ్ వైపు కూర్చుంటూ కుబేర్ ముద్రలో కూర్చుంటూ కొన్ని స్విచ్ వర్డ్స్ ఇంతకుముందు చాలా చెప్పడం జరిగింది. కాన్వలెక్సా, ఎమిస్టికా, ప్రోసోప్యారి, మనీ ద్వీపం, ఓం శ్రీం శ్రీం, శ్రీం రిజి, క్రీం రిజి, మనీ ద్వీపం, ఇట్లా చాలా చెప్పడం జరిగింది. మనీకి రిలేటెడ్ కొన్ని మంత్రాసు, ప్రేయర్స్ ఇంతకుముందు చాలా క్లాసెస్లో చెప్పడం జరిగింది. నైట్ పడుకునే ముందు నార్త్ ఫేసింగ్ వైపు కూర్చొని కుబేర్ ముద్రలో కూర్చుంటూ ఓకే మెడిటేషన్ మ్యూజిక్ పెట్టుకుంటూ ఆ మంత్రాస్ని చాంటింగ్ చేస్తూ, ఆ స్విచ్ వర్డ్స్ని చాంటింగ్ చేస్తూ, ఆ డివైన్ వర్డ్స్ని చాంటింగ్ చేస్తూ మీ పైనుండి కనకవర్షం కురుస్తుందని గ్రహించాలి. జస్ట్ ఒక 2 to 3 minutes అంతే. అండ్ దెన్ పడుకునేటప్పుడు వాటర్ మేనిఫెస్టేషన్ చేసి ఆ బాటిల్ అక్కడ పెట్టి ఐఎమ్ వెల్దీ, ఐ ఫీల్ వెల్దీ, ఐ ఫీల్ వెల్దీ, ఐ ఫీల్ వెల్దీ, డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద అని చెప్తూ నిద్రలోకి జారుకోండి. గ్రేట్ ప్రొజెక్షన్ అవుతుంది లోపల. యూ డోంట్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అవుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ అద్భుతంగా రీప్రోగ్రామ్ అవుతుంది. పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ అద్భుతంగా వర్కౌట్ అవుతుంది, యాక్టివేట్ అవుతుంది. అండ్ దెన్ మార్నింగ్ లేచిన వెంటనే అరిచేతిలోనే సరస్వతిదేవి ఉంది, అరిచేతిలోనే లక్ష్మీదేవి ఉంది, అరిచేతిలోనే అమ్మవారు ఉంది, కరగరే వసతే లక్ష్మి అని చెప్పి ఒక మంత్రం ఉంది. లేచిన వెంటనే అరిచేయి చూసి ఆ మంత్ర చదవండి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మై డియర్ మదర్ నేచర్, థ్యాంక్ యూ అమ్మా నాన్న, థ్యాంక్ యూ మనీ, టుడే ఇస్ ద బెస్ట్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజంతా నాకు చాలా అనుకూలంగా, బ్రహ్మాండంగా, అద్భుతంగా ఉన్నందుకు అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకు, ప్రకృతికి నా హృదయపూర్వక శతకోటి కృతజ్ఞాభివందనం. అండ్ లేచిన వెంటనే మీకు తెలిసిన ప్రేయర్స్ చేయండి. అండ్ ఆల్రెడీ వాటర్ మేనిఫెస్టేషన్ చేసి ఆ వాటర్ పక్కన పెట్టుకున్నారు. ఆ వాటర్ ఎనర్జైజ్ అయి ఉంటుంది. డివైన్ ఎనర్జీ, యూనివర్సల్ ఎనర్జీ ఆ వాటర్లో ఇన్కల్కేట్ అయి ఉంటుంది. లేవగానే మళ్ళీ ఆ వాటర్ బాటిల్ని హోల్డ్ చేసుకుంటూ ప్రేయర్ చేయండి. ఇంతకుముందు ఎన్నో ప్రేయర్స్ ఇవ్వడం జరిగింది, ఎన్నో ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్ ఇవ్వడం జరిగింది. అది పట్టుకొని ప్రే చేయండి. ఆ వాటర్ తీసుకోండి. అండ్ లేచిన వెంటనే అరిచేతులు చూసి ప్రేయర్ చేస్తారు. ఆ వాటర్ బాటిల్ పట్టుకొని మేనిఫెస్టేషన్ చేస్తారు. పడుకొని లేచాక అడుగులు వేస్తాం కదా, డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద అని అడుగులు వేయండి. అర్రికాళ్ళతో, బేర్ ఫుట్తో అడుగులు వేయండి. డబ్బు సంపద, డబ్బు సంపద అని చెప్పి. విచ్ మీన్స్ ఏమీ లేదు, సింపుల్. సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అవుతుంది. మేనిఫెస్టేషన్కి సంబంధించి, అబండెన్స్కి సంబంధించి, సంపదకి సంబంధించి, సంపూర్ణత్వానికి సంబంధించి, రిచెస్కి సంబంధించి, మిలియన్స్ ఆఫ్ రూపీస్ కొరకు సబ్ కాన్షియస్ మైండ్ అద్భుతంగా రీప్రోగ్రామ్ అవుతుంది. అండ్ లేస్తారు. అండ్ దెన్ గో ఫర్ ఏ బాత్. అప్పుడప్పుడు రాక్ సాల్ట్ వేసి స్నానం చేయండి, లేదా పసుపు వేసి స్నానం చేయండి. రాక్ సాల్ట్ వేసేటప్పుడు హెడ్ బాత్ చేయొద్దు. టేక్ కేర్, ట్రై టు అండర్స్టాండ్. స్నానం ఆచరించేటప్పుడు కూడా ఏదో ఒక ఎఫర్మేషన్. వాటర్కి చాలాసార్లు చెప్పాను, ప్రే చేయండి. వాటర్ మేనిఫెస్టేషన్ గురించి ఇంతకుముందు వీడియోస్లో చెప్పా. ఆ వాటర్ని ప్రే చేయమని చెప్పా. ఒకటి నెగిటివ్ ఆరాని బయటికి పంపించడం కొరకు, సెకండ్ వన్ డివైన్ బ్లెస్సింగ్స్ పొందడం కొరకు 2 prayers చేయమని చెప్పా. ఇంతకుముందు వీడియోస్లో చెప్పడం జరిగింది. థర్డ్ వన్, చక్కగా స్నానం ఆచరిస్తారు. ఎఫర్మేషన్, డిక్లరేషన్ చెప్తూ స్నానం ఆచరిస్తారు. అండ్ దెన్ గృహంలోకి వస్తారు. ఏం చేస్తాం? రెడీ అవుతాం. సెల్ఫ్ టాక్, మిర్రర్ చూసుకొని సెల్ఫ్ టాక్ చేయండి. నార్మల్గా సెల్ఫ్ టాక్ చేయొద్దు. 2 అరిచేతులతో బిగ్గరగా క్లాప్స్ కొడుతూ సెల్ఫ్ టాక్ చేయండి. క్లాపింగ్ టెక్నిక్ అంటాం. అరిచేతిలో సెకండరీ ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి, చక్రాస్ ఉంటాయి. ఆశీర్వాదాలు ఇవ్వాలన్నా దాంతోనే, ఆశీర్వాదాలు తీసుకోవాలన్నా దాంతోనే, ప్రేయర్స్ చేయాలన్నా దాంతోనే. 5 వేళ్ళు పంచభూతాలకి సంకేతం. చేతిలోనే అంతా ఉంది. ఆక్వా ప్రెజర్, బాడీలో ఉన్న ఎవ్రీ సింగిల్ ఆర్గాన్ యొక్క నరాలు ఫింగర్ టిప్స్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఆక్వా ప్రెజర్ ద్వారా హెల్త్ని కూడా హీల్ చేయొచ్చు. సెకండరీ ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి 2 అరిచేతుల్లో కూడా. సో క్లాపింగ్ టెక్నిక్ ఏం చేయాలా? బిగ్గెస్ట్గా క్లాప్స్ కొట్టుకుంటూ ఎఫర్మేషన్స్ బయటికి చదవండి. మిర్రర్ ముందు సెల్ఫ్ టాక్. మిమ్మల్ని మీరు ఊహించుకోండి. మీ ప్రతిబింబాల్లో మీ సక్సెస్ని మీరు విజువలైజ్ చేసుకోండి, ఇమాజిన్ చేసుకోండి. యూ హ్యావ్ టు ఫీల్ ఇట్, యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్, యూ హ్యావ్ టు ట్రస్ట్ ఇట్. మీ ఫ్యూచర్ సెల్ఫ్ని మీరు చూసుకోండి. అక్కడ ఏమవుతుంది? చక్కగా 2 అరిచేతులు క్లాప్స్ కొట్టుకుంటూ ఎఫర్మేషన్స్ బయటికి రిలీజ్ చేయండి. ఎనర్జీస్ బయటికి డబుల్ అవుతాయి. అండ్ దెన్ దీపం పెట్టండి. ప్రే చేయండి. స్పిరిచువల్గా ముందుకు వెళ్ళాలి. దీపం పెట్టండి. అండ్ బయటికి వెళ్తారు. ఆఫీస్ పరంగానే, ఉద్యోగం పరంగానే, వ్యాపారం పరంగానే బయటకు వెళ్తారు. బయటికి వెళ్ళే ముందు ప్రే చేసుకొని ఇంట్లో ప్రే చేసుకొని వెళ్ళాలి. ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్ ప్రే చేసుకొని ఇంటి నుండి గడప దాటాలి. యూ డోంట్ నో, ఎనర్జీస్ మారిపోతాయి, అక్కడ పనులు అయిపోతాయి. సేఫ్ అండ్ సెక్యూర్గా క్షేమంగా వెళ్ళి తిరిగి క్షేమంగా లాభంగా వచ్చేస్తారు. కాస్త మంచినీళ్ళు తాగి వెళ్ళండి. ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు కాస్త మంచినీళ్ళు తాగి వెళ్ళండి. ఇంట్లో బుక్కడు నీళ్ళు నోట్లో వేసుకొని ప్రే చేసుకొని వెళ్ళండి. టైం ఉంటే ఒక 2 to 3 minutes ఓంకారం పెట్టుకొని వినండి. వింటూ చాంటింగ్ చేయండి. మార్నింగ్ లేచిన వెంటనే ఇంట్లో టీవీలో ఓంకారం ప్లే చేయండి. మీ బ్యాక్ ఎండ్లో ఓంకారం ఇంట్లో ప్లే అవ్వాలా. ఓంకారం ఇట్స్ నాట్ ఏ మంత్ర. ఓం ఇస్ ఎ కాస్మిక్ సౌండ్. తర్వాత అది మంత్రగా కన్వర్ట్ అయింది. హైయెస్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ఉంటాయి, కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది.
2 minutes ఓంకారం పెట్టుకుంటూ చాంటింగ్ చేయండి టైం ఉంటే. చెయ్యాలంతే, ఏదో ఒక టైంలో చేయాలా. తర్వాత మంచిగా బ్రేక్ఫాస్ట్ చేస్తారు, దానికి కూడా కృతజ్ఞత చెప్పండి. కృతజ్ఞత అనేది డైలీలో హ్యాబిట్ అయిపోవాలి, డైలీ రొటీన్ అయిపోవాలి, హ్యాబిట్ కూడా కాదు, డైలీ రొటీన్ అయిపోవాలి. ఎవ్రీడే మార్నింగ్ బ్రష్ చేస్తాం, ఇట్స్ డైలీ రొటీన్. ఎవ్రీడే మార్నింగ్ బాత్ చేస్తాం, ఇట్స్ డైలీ రొటీన్. అలానే గ్రాటిట్యూడ్, మేనిఫెస్టేషన్, ప్రేయర్స్, మెడిటేషన్, మంత్రాస్, డిక్లరేషన్స్, విజువలైజేషన్స్, గ్రాటిట్యూడ్, స్మైల్, ఇవన్నీ కూడా డైలీ రొటీన్ అయిపోవాలి. అండ్ దెన్ హుషారుగా బయటకు వెళ్తారు, కృతజ్ఞత చెప్పుకుంటూ ప్రేయర్స్ చేసుకుంటూ హ్యాపీగా డ్రైవ్ చేయండి. డిక్లరేషన్స్ విడుదల చేయండి. బయటకు వెళ్తే మీకు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కనిపిస్తే కరెన్సీ కనిపించాలా, కరెన్సీ నోట్స్ కనిపించాలా. ఇఫ్ యూఆర్ మనీ మేనిఫెస్టేషన్ మీరు చేస్తే కనుక, ఇఫ్ యూఆర్ డూయింగ్ మనీ మేనిఫెస్టేషన్ యూ హ్యావ్ టు సీ బంచ్ ఆఫ్ కరెన్సీ నోట్స్. సింపుల్ అంతే. ఇంకా చాలా ఉంది, ఇది జస్ట్ నేను చెప్పింది 1%. ఇంకా చాలా ఉంది. ఇంకా మేజర్ థింగ్స్ రాబోతున్న వీడియోస్లో కూడా సీక్రెట్స్ని రివ్యూల్ చేయడానికి ఐ విల్ ట్రై. అండ్ అలానే April 20th నుండి కంటిన్యూస్గా 11 రోజులు మనీ మేనిఫెస్టేషన్ మాస్టరీ క్లాస్ ఉండబోతుంది. మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ మాస్టరీ క్లాస్, మేజర్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతుంది. ఎప్పుడో 2024లో ఒక 6-7 నెలల క్రితం కండక్ట్ చేస్తున్నాం. మళ్ళీ తెలుగు నూతన సంవత్సరానికి సంబంధించి ఇప్పుడు మేము ముందుకు రాబోతా ఉంది. అది భగవంతుడి ఆశీర్వాదం అని భావిస్తున్నాను, దైవ కార్యక్రమం అని భావిస్తున్నాను, దైవ కార్యం అని భావిస్తున్నాను. విశ్వం ఆశీర్వదించింది, విశ్వం ఆజ్ఞాపించింది. 11 రోజులు మీరు నేను కలిసి జర్నీ చేయొచ్చు. ఎవ్రీడే మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఉంటుంది. దాదాపు ఈ 11 రోజుల ప్రోగ్రామ్ యొక్క రికార్డింగ్స్ దాదాపు 24 hours, 25 hours ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. 24 గంటలు, 25 గంటల క్లాస్ అది ఓవరాల్గా ఈ 11 రోజులు కలిపితే. మేజర్ హిడెన్ సీక్రెట్స్ రివ్యూల్ చేయబోతా ఉన్నా. యూ కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్, యూ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్, యూ కెన్ చేజ్, యూ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్. అంతే, కూర్చుంటే వస్తుందని. మేజర్ సీక్రెట్స్ రివ్యూల్ చేయబోతా ఉన్నాం. ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో వాచ్ చేస్తూ ఉంటే కొన్ని వీడియోస్ వాచ్ చేయండి. వైబ్రెంట్ వంశీ అని టైప్ చేస్తే యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్. అసలు ఏం గైడ్ చేస్తున్నాం అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. క్వాంటమ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్, స్పిరిచువల్ సైన్స్, స్పిరిచువల్ ఎన్లైట్మెంట్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, మేనిఫెస్టేషన్, ట్రాన్స్ఫర్మేషన్, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్, ఇంకా ఎన్నో. సో కొత్తగా ఎవరైనా వీడియో వాచ్ చేస్తూ ఉంటే ఇంకాస్త వీడియోస్ వాచ్ చేయండి. వైబ్రెంట్ వంశీ అని టైప్ చేస్తే యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్. బ్యాక్ టు బ్యాక్ ఒక 10 to 15 వీడియోస్ వాచ్ చేయండి. దెన్ యూ విల్ కెన్ టేక్ ఏ స్టాండ్స్ ఫర్ యువర్ సెల్ఫ్. అప్పుడు నిర్ణయం తీసుకోండి. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. డిఫరెంట్ కంట్రీస్ నుండి చాలామంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారు. అతి త్వరలో కలుద్దాం. అండ్ ఈ వీడియో వీలైనంత మందికి షేర్ చేయండి. అండ్ కామెంట్స్లో 520 అని టైప్ చేయండి. 520 అని టైప్ చేయండి. అది ఒక డివైన్ కోడ్, మనీని అట్రాక్ట్ చేస్తుంది. అందరూ 520 థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ అని మనసులో అనుకుంటూ 520 అని చాంటింగ్ చేస్తూ టైప్ చేయండి. యాజ్ పర్ న్యూమరాలజీ గ్రేట్ ఎనర్జీ ఉంది ఆ నెంబర్కి, మనీ అట్రాక్షన్ ఎనర్జీ ఉంది. 520 అని చదవకూడదు, 520 అని చదవాలి. మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. అహం బ్రహ్మాస్మి. లాస్ట్ 6 months నుంచి మా మమ్మీ ప్రోగ్రామ్స్ అన్ని యూట్యూబ్ లో కానీ జూమ్ మీటింగ్స్ లో చూస్తూ ఉంటే నాకు అసలు అర్థం అయ్యేది కాదు. ఇవాళ కూడా నేను ఇక్కడికి వచ్చానంటే బికాస్ ఆఫ్ మై మామ్. అసలు ఫీ రిజిస్ట్రేషన్ చేసిందని కూడా చెప్పలేదు, డైరెక్ట్ మార్నింగ్ తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయింది. మమ్మీని చూస్తూ ఉంటే ఎవ్రీడే అనిపించేది ఏంటి ఈమె మరి ఇంతలా ఇన్వాల్వ్ అయిపోతుంది. ఆఫీస్ నుంచి రాగానే ఇవే వీడియోస్ చూడడం కానీ, నైట్ ఏదో చేసుకోండి అంత ఏదో పిచ్చిలేసిందేమో మమ్మీకి అనుకున్నాను నేను ఒక సర్టెన్ టైంలో. కానీ ఇవాళ ఇక్కడికి వచ్చాక సార్ చెప్పిన మాటలు కానీ, తన ఎనర్జీ లెవెల్స్ కానీ ఇవన్నీ చూసాక అనిపించింది మనం ఎంత లోలో ఉన్నాం, మా మమ్మీ ఎంత నాకన్నా ఎంత అడ్వాన్స్ లో ఉందనేది. సో నేను ఇక్కడికి వచ్చి చాలా మంచి పని చేశానని నేను అనుకుంటున్నాను. తను చెప్పినది ప్రతిదీ నేను ఫాలో అయ్యి ఇంకా తర్వాత మీటింగ్స్ కి కూడా అటెండ్ అవ్వాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.